For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మరి అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. మరి ఈ నవరాత్రులు పూజా విధానం ఎలా ఉంటుంది? 9 రోజులు అంగరంగ వైభవంగా చేస్తుంటారు కదా, ఆర్భాటంగా. అసలు ఈ పూజా విధానం ఎలా చేయాలి గురువు గారు? అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు అంటే గనక అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత మనం సేవ చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి అదృష్టం వచ్చిందని భావన చేసుకోవాలి. ఎందుకంటే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ కరణాలు అనేటటువంటివి మనకు రావడము చాలా అరుదు. అంటే ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి మాసము ఆశ్వీజ మాస శరద్ ఉత్సవాలు. ఆ తల్లి జగన్మాత భూమికి రక్షణగా ఉండడానికి భూమి మీద అవతారాన్ని దాల్చి మనతో పూజలను అందుకోవడానికి ఈ భూమి మీద వచ్చేటటువంటి తల్లి జగన్మాత ఆదిపరాశక్తి. ఎందుకంటే ఈ కాలంలో ఆశ్వీజ మాసం వచ్చింది అని అంటే గనక 3 కాలాలు ఒకే సమాంతరంగా ఉండేటటువంటి మాసం ఆశ్వీజ మాసం. అందులో ఇప్పుడు ఈ ఆశ్వీజ మాసం వచ్చింది కదా, సెప్టెంబర్ 1 స్టార్ట్ అవుతుంది కదా. సెప్టెంబర్ 1 నుండి మనకు సెప్టెంబర్ 12వ తారీఖు వరకు 3 కాలాలు ఉంటాయి. ఒకటి ఎండాకాలము, వర్షాకాలం, చలికాలం. ఈ 3 కాలాలు సమాంతరంగా ఉంటాయి. ఈ 12 రోజులు మనకు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 12వ తారీఖు వరకు మీరు ఎప్పుడైనా గమనించండి, వర్షాలు కురుస్తాయి, ఎండలు తగులుతాయి, చలి వేస్తుంది. ఈ 3 కూడా ఈ 12 రోజుల కాలం అంతా కూడా ఉంటుంటుంది. మ్యాక్సిమం 1 మంత్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఉండేటటువంటి రోజులు ఈ 12 రోజులు ఉంటాయి. ఇప్పుడు మిగతా కాలం, ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కేవలం ఎండ మాత్రం వస్తుంది, మీకు చలి రాదు, వర్షము కనిపించదు. అదే వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాలు పడుతూనే ఉంటాయి, ఆకాశం అంతా నీలంగా అంటే చీకటిగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వర్షం పడుతుంది, ఎండ కూడా రాదు. ఇక చలికాలం వచ్చిందంటే కేవలం చలి మాత్రమే ఉంటుంది, అప్పుడు ఎండ రాదు, చలి మనకు వర్షం పడదు. అందుకే ఈ 3 కాలాలు ఒకే కాలంలో వచ్చే మాసం ఆశ్వీజ మాసము. ఈ ఆశ్వీజ మాసంలో విశేషంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, అమ్మవారిని దగ్గరగా చూడడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. అందుకే దీనిని శక్తి రోజులు అని కూడా పిలుస్తూ ఉంటారు. శక్తి రోజులు అంటే అర్థం ఏంటి? మనిషి తన యొక్క చైతన్యాన్ని పెంచుకోవడానికి, భక్తిని చాటుకోవడానికి, మనలో ఉన్నటువంటి సహస్రాది చక్రాలు యాక్టివేషన్ చేసుకోవడానికి ఈ యొక్క ఆశ్వీజ మాసము నవరాత్రులు అనేటటువంటివి చాలా విశేషమైనటువంటివి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, భక్తి ప్రపత్తులతో ఎవరైతే అర్చిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే అమ్మా నువ్వు ఉన్నావు అని నమ్ముతారో వాళ్లకు ఆ తల్లి జగన్మాత ఆదిపరాశక్తి ఎప్పుడు వెన్నంటే ఉండి సదా వాళ్ళను కాపాడుతుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీరలు, అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు, ఇలా అనేక రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. ఏం లేదండి, మనిషిగా పుట్టినందుకు మనిషి తన జీవితంలో అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు, స్నానం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, అన్నీ తమ జీవితంలో ఎలా ఉండాలో అదే రకంగా మనం ఏ రకంగా ఈ నిత్యవసరమైనటువంటి జీవితంలో ఇవన్నీ నిత్యం చేస్తామో అలాగే నిత్యం కూడా అమ్మవారి యొక్క ఉపాసన చెయ్యాలి. అలాగే నువ్వు నిత్యం చేయకపోతే కనుక నీకు నిత్యం నీతో కాదు అనుకుంటే కనీసం ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడైనా సరే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాలయాపన చేయకుండా, మనకు కాస్త సమయం దొరికింది ఏ సినిమాలకో షికార్లకో వెళ్ళకుండా కనీసం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాలయాపన చేస్తే భక్తి, పుణ్యము, పురుషార్థము అన్నీ కూడా ఆ అమ్మవారు మనకు కలగజేస్తుంది. అమ్మవారిని నమ్మి వెళితే కష్టం లేకుండా, నష్టం రాకుండా ఎప్పుడు ఆ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్తూ ఉంటాము. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి, అమ్మవారి యొక్క పాద పద్మాల చెంత మనం వేడుకోవడానికి ఇది చాలా సులువైనటువంటి మార్గము. ఇది పెద్ద కష్టపడాల్సినటువంటిది ఏం లేదు, చిన్న మార్గము. కనుక ఈ చిన్న మార్గంలో మనం వెళితే కనుక అమ్మవారు తప్పకుండా మనం రక్షించి, దసరా నవరాత్రులు అంటే 9 రాత్రులు అమ్మవారికి ఘనంగా యావత్ కేవలం మన ఇక్కడే కాదు యావత్ ప్రపంచమంతా కూడా జరుపుకునేటటువంటి పండగ ఆశ్వీజ మాస శరత్ మాస నవరాత్రులు. ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించిన, అమ్మవారిని శరణు వేడిన, అమ్మవారిని మనము
అర్చించిన, అభిషేకించిన అమ్మవారి యొక్క అనుగ్రహం మనం మామూలు రోజుల్లో చేస్తే ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కానీ అమ్మవారి నవరాత్రుల్లో మనం ఇంత పుణ్యం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఇంత పూజ చేస్తే ఇంత పుణ్యం వస్తుంది, ఇంత నైవేద్యం పెడితే అమ్మవారు మనకు జీవితాంతం తిండికి లోటు లేకుండా చేస్తుంది. అందుకే అమ్మవారి యొక్క నవరాత్రులు విశేషమైనటువంటివి. కేవలం భక్తితో ఉండండి. ఈ ఆశ్వజ మాసం వచ్చింది అంటే మధుమాంసాలకు దూరంగా ఉండండి, సాంసారికమైనటువంటి జీవితానికి దూరంగా ఉండండి. అల్లం, వెల్లుల్లి ఇలాంటివి తినకుండా మీ శరీరాన్ని రక్షణ చేసుకోండి. అన్నీ అమ్మవారు చూసుకుంటారు. గురువుగారు, మరి కొంతమంది తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు పూజలు చేసినప్పుడు. లైక్ ఈ అఖండ దీపం పెట్టడం, పొరపాటున అది కొండెక్కడం, ఇలాంటి తప్పులు ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలి గురువు గారు? ఇక్కడ తెలిసి ఎవరైతే తప్పు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇక్కడ ఆ అఖండ దీపారాధన అనేటటువంటిది నువ్వు చేస్తున్నప్పుడే దాంట్లో వేసుకునే వత్తి పరిమాణం కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, అది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. నువ్వు 9 రోజులు దీపం పెడుతున్నావు అంటే ఆ 9 రోజులకు సరిపడా నువ్వు అఖండమైనటువంటి వత్తిని వేసుకోవాలి. అంత పెద్ద వత్తులు దొరకవు. కాకపోతే దానికి నువ్వు ఏం చేస్తావు ప్రత్యామ్నాయంగా అంటే ఒక 5 పోగుల దారపుండ ఉంటుంది. ఆ 5 పోగుల దారపుండ తీసుకొని దాదాపుగా ఒక మీటర్ అంతా తీసుకొని ఆ నూనెలో తడిపేసి దాన్ని వత్తిలాగా వేసుకునే ప్రయత్నం చేయండి. అది రోజు అయిపోయినా కొద్దీ కాస్త ముందరికి జరిపితే ఆ దీపం ఆరకుండా ఉంటుంది. ఎప్పటికీ 9 రోజులు నవరాత్రులు ఆ దీపాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. నూనె చూసుకోవాలి. అఖండ దీపారాధన అంటే అర్థం ఏంటి? ఈ రోజు నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. నేను ఈ రోజు నుంచి దీక్ష తీసుకుంటున్నాను, అమ్మవారిని ఈ దీప స్వరూపంగా పూజిస్తున్నాను, అమ్మవారు ఈ అఖండ దీపంలో కొలువై ఉంటుంది. అఖండం అంటే ఏంటి అంటే గనక తరగనిది, ఎప్పటికీ నాశనము కానటువంటిది, ఎప్పటికీ లేకుండా ఉండేటటువంటిది ఈ అఖండ దీపము. అంటే లేకుండా మీన్స్ అఖండ దీపం ఎప్పటికీ కూడా ఉండేటటువంటిది దీపం. కనుక ఆ అఖండ దీపం అనేటటువంటిది ఎప్పటికీ కూడా కొండెక్కకూడదు. అలా ఎక్కింది అంటే కనుక మళ్ళీ అపరాధ స్తోత్రం చెప్పుకొని, అంటే కావాలని ఎవరు చేయరు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగితే కనుక అమ్మవారికి అపరాధ స్తోత్రం చెప్పుకొని మళ్ళీ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఎందుకంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకు అమ్మవారి ఆగ్రహించదు. దాని గురించి మళ్ళీ బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి అయ్యో దీపం మారిపోయిందో, ఏ కీడు జరుగుతుందో, ఏమి ఇబ్బంది జరుగుతుందో భయపడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా జరిగితే గనక అది కాలం తప్పవుతుంది. తెలిసి మనం నిర్లక్ష్యంగా ఉండి దీపాన్ని అదే చూసుకుందాంలే చేసుకుందాంలే అనుకొని మనం నిర్లక్ష్యంగా ఉంటే పొరపాటు మనదవుతుంది. మనం తెలిసి పొరపాటు చేస్తే శిక్ష మనం అనుభవిస్తాము, తెలియకుండా చేస్తే కాలం శిక్ష అనుభవిస్తుందమ్మా. గురువుగారు, మరి 9 రోజులు ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ మంత్రం జపించాలి గురువుగారు? 9 రోజులు మనకు స్తోత్రము అని అంటే గనక లలితా సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు. ఇక దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి ప్రపంచంలోనే లేదు. ఈ నవరాత్రులు వచ్చాయి అంటే రోజుకొక్కసారి అయినా సరే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దాంట్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రామబాణం లాంటిది. అందులో చదువుతున్నంతసేపు మనకు శక్తి, పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఆ తెలియకుండానే మనలో ప్రవేశం అవుతూ ఉంటుంది. అంటే అందులో జరిగేట శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి ఆ తల్లి శ్రీమాత అనే ఒక పేరుతో పిలువబడుతూ ఉంటుంది. లలితా సహస్రనామాలు పూర్తిగా చదువుకోలేనటువంటి వారు, పూర్తిగా చదువుకుందామన్న సమయం లేనటువంటి వారు కేవలం శ్రీమాత అన్న ఒక్క పేరుతో లలితా సహస్రనామాలన్నీ కూడా చదువుకున్నటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కనుక లలితా సహస్రనామాలు చదువుకునే ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి. అలాగే ఈ 9 నవరాత్రులు 9 రకాల అమ్మవారి శక్తి స్వరూపాలను కొలుచుకోండి. అమ్మవారికి 9 పేర్లు ఉంటాయి. ప్రథమం శైలపుత్రీశ్చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేషు, షష్టౌ కాత్యాయిని, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిదాత్రి, దశమంతు మహాదేవి అనేటటువంటి శ్లోకాన్ని పఠనం చేసుకోండి. దాని ద్వారా పుణ్యము, పురుషార్థం అన్నీ కూడా కలుగుతాయమ్మా. గురుగారు, అసలు దసరా అంటే ఏంటి గురువుగారు? దసరా రోజు మనం చేయాల్సిన పూజలు ఏంటి గురువుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. దసరా అంటే అర్థం ఏంటి అంటే గనక చెడు పైన మంచి విజయం సాధించినటువంటి రోజు. అలాగే ఆ జగన్మాత ఆదిపరాశక్తి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది కాబట్టి ఆ యొక్క విజయోత్సవాన్ని మనం విజయోత్సవంగా జరుపుకుంటాం. అమ్మవారు సాధించినటువంటి విజయాన్ని మనం విజయదశమి అంటూ ఉంటాం. అంటే దసరా పండగ అని అంటూ ఉంటాం. ఆ రోజున ఏ పని చేసినా కూడా అందులో విజయం చేకూరుతుంది. కొత్త వాళ్ళు ఏదైనా పని చేసినా కానీ, లేదా కొత్త శ్రీకారం ఏదైనా, ఇప్పుడు నేను కొత్త బిజినెస్ పెడదామనుకుంటున్నాను, కొత్త వెహికల్ కొందామనుకుంటున్నాను, లేదా కొత్తగా ఏదైనా పని ప్రారంభం చేద్దామనుకుంటున్నాను అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ విజయదశమి కలిసి వచ్చేటటువంటి రోజుగా
ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఉంది. అలాగే విజయదశమి అంటేనే ఆయుధ పూజ విశేషంగా చేస్తుంటాం. ఆయుధాలను పూజ చేస్తూ ఉంటాము. అలాగే మన వాహనాలని పూజ చేస్తూ ఉంటాము. అలాగే ఆ రోజున చక్కగా దేవాలయానికి వెళ్ళి విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాము. ఇలా విజయదశమి రోజున శుభానికి సూచిక, శుభానికి సంకేతము అని కూడా చెప్పడం జరిగింది. అందుకే విజయదశమి అనేటటువంటిది విజయానికి గుర్తు. కనుక ఈ విజయదశమి రోజున అమ్మవారు 9 రోజులు 9 రాత్రులు యుద్ధం చేసి మానవాళిని రక్షించింది కాబట్టి మనమందరం ఈ రోజున ఇలా ఉన్నాము అంటే ఆ జగన్మాత పెట్టినటువంటి భిక్ష కాబట్టి ఆ తల్లిని మనము వేడుకోవడము, నవరాత్రుల్లో పూజ చేయడం, 9 రోజులు అమ్మవారు ఘోర యుద్ధాన్ని చేసి అమ్మవారు విజయదశమి రోజున విజయాన్ని సాధించి శాంత స్వరూపంలోకి మారిపోతుంది కాబట్టి ఆ రోజున విశేషంగా అమ్మవారిని మనము విజయదశమి రూపకంగా పూజిస్తూ ఉంటాము. అలాగే ఆ తల్లిని పూజించేటటువంటి సమయంలో కూడా మనకు కొన్ని పద్ధతులు అనేటటువంటి చెప్పడం జరిగింది. ఉదయాన్నే లేవడము, చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, ఆ రోజున ఉపవాస దీక్ష ఉండడము, మధుమాంసాలకు దూరంగా ఉండడము, అలాగే ఆ రోజున అమ్మవారి యొక్క పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో ఆచరించడము, ఆ రోజున కొత్త బట్టలు వేసుకుంటాం. దసరా వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకుంటాము. చక్కగా శమి వృక్షాన్ని పూజిస్తాము. జమ్మి వృక్షాన్ని పూజించేసి ఆ రోజున అందరికీ కూడా ఈ యొక్క శమి పత్రాన్ని ఇస్తూ ఉంటాము. ఆ రోజున చెప్పేటటువంటి శ్లోకం కూడా ఒకటి ఉంది. శమీ శమయతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనము అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుంటూ ఆ రోజున అందరికీ కూడా శమి పత్రాన్ని ఇస్తే గనక మన ఈ పండగ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అనురాగం, ఆప్యాయత, అలాగే ఆ తల్లి జగన్మాత మనకు అందించినటువంటి ఈ యొక్క రక్షణ, ఇవన్నిటినీ కూడా నమ్మకంతో, విశ్వాసంతో మనందరం జరుపుకునేటటువంటి పండగ. అలాగే ఈ విజయదశమి రోజునే త్రేతాయుగంలో రావణాసురుడు చనిపోయినటువంటి రోజు కూడా. అంటే రావణాసురుని అధర్మం మీద ధర్మం గెలిచినటువంటి రోజు కూడా ఈ విజయదశమి. అందుకే విజయదశమి రోజున ఎన్నో రకాలైనటువంటి శుభములైనటువంటి రోజులు మనకు కనిపిస్తాయి. ఆ రోజున శుభ శకునాలే ఎదురవుతాయి. విజయదశమి రోజున ఎన్నో రకాలైనటువంటి విజయగాథలు మన పురాణాలలో ఉన్నాయి. కనుక ఇవన్నిటినీ కూడా పురస్కరించుకొని ఈ రోజున మనం మానవాళ్ళందరూ కూడా ఆనందంగా, ఆప్యాయతగా, చక్కగా కొత్త వాళ్ళ మధ్యలో, అలాగే అయిన వాళ్ళ మధ్యలో, బంధువుల మధ్యలో, మిత్రుల మధ్యలో ఈ యొక్క పండగ ఆనందమైనటువంటి పండగ జరుపుకుంటాము. ఇది విజయదశమి అంటే విజయాన్ని సంప్రాప్తించేటటువంటి రోజు, విజయాన్ని సంపాదించుకునేటువంటి రోజుగా కూడా పరిగణలోకి తీసుకుంటామమ్మా. గురువుగారు, మరి విజయదశమి రోజు జమ్మి చెట్టుని దర్శించిన తర్వాత పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది అంటారు కదా గురువుగారు. అయితే దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే పాండవులు యుద్ధానికి వెళ్ళేటటువంటి సమయంలో ఆ యొక్క పాలపిట్టను చూసి బయలుదేరారట యుద్ధానికి. ఆ పాలపిట్టను చూడడంతో వాళ్ళకు విజయం చేకూరింది కాబట్టి పాండవులకు ఎవరైతే ఈ పాలపిట్టను చూస్తారో వాళ్ళకు ఆ రోజు నుంచి అన్ని శుభాలే ఎదురవుతాయి. అశుభాలు అనేటటువంటి వాళ్ళ జీవితంలో రాకుండా ఉంటాయి. ఆ పాలపిట్టను దర్శనం చేసుకోవడం వల్ల పంచపాండవులు ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఎవరైతే ఈ విజయదశమి రోజున ఈ యొక్క పాలపిట్టను చూస్తారో వాళ్ళకు శుభాలు, లాభాలు కలుగుతాయి. అలాగే శమి వృక్షం అంటే కూడా పంచపాండవులు తమ యొక్క ఆయుధాలను దాచుకున్నటువంటి వృక్షంగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి అంత ప్రాధాన్యత, దానికి అంత మహిమాన్యత. కాబట్టి అది బంగారం కంటే విలువైనది శమి వృక్షం. అందుకే బంగారం ఇస్తున్నామని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అంటే బంగారం కంటే విలువైనటువంటిది ఈ యొక్క శమి వృక్షం. కనుక ఆ శమి వృక్షాన్ని పూజించి అక్కడ మనం మంత్రం చెప్పుకోవాలి. శమీ శమీయతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనము అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకొని ఆ శమి వృక్షాన్ని మనం తెంపుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆ శమి వృక్షము రోజున తెంపుకున్నటువంటి దాన్ని 10 మందికి పంచుకొని ఆలింగనం చేసుకొని చక్కగా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలి. పాలపిట్టను చూడడం ద్వారా ఆ రోజున ఎవరైతే పాలపిట్టను చూస్తారో వాళ్ళకు విశేషమైనటువంటి శుభాలు, లాభాలు కలుగుతాయని చెప్పేసి చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఎక్కడ పాలపిట్ట కనిపిస్తుందా అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్.